దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 22. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో మరి ఒకసారి నీ భోజనపు బల్ల యొద్దకు మేము వచ్చాం ప్రభా. నీ వాక్యాహారాన్ని నీవే మాకు అందించి మా ప్రాణాత్మ దేహములను బలపరచండి, ప్రతి అంధకారమును బంధించండి, పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన పలికిన మాటలు ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. యూ విల్ బీ హేటెడ్ బై ఎవ్రీ వన్ అండ్ ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్. కొన్నిసార్లు చూడండి, నన్ను ద్వేషిస్తున్నారండి. ఏ కారణం లేకపోయినా ద్వేషిస్తున్నారు, ఏ కారణం లేకపోయినా నిందలు వేస్తున్నారు, ఏ కారణం లేకపోయినా మరి నిష్కారణంగా నన్ను అసహించుకుంటున్నారు, హింసిస్తున్నారంటే ఇఫ్ దే ఆర్ హేటింగ్ యూ బికాజ్ యూ ఆర్ అ క్రిస్టియన్, ఒకవేళ నీవు దేవుని బిడ్డవని, యేసుక్రీస్తును సేవిస్తున్నావని, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నావని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు పెట్టబడిన వ్యక్తిగా నీవు ఉన్నావని ఒకవేళ లోకం నిన్ను ద్వేషిస్తున్నట్లయితే ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడో చెప్పారు, నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు. యేసు ప్రభునే ద్వేషించారు, యేసు ప్రభునే నిందించారు, ఏ విధమైన మరి ఫాల్ట్ బ్లేమ్ లేని ఆయన మీదే ఎన్నో నిందలు వేశారు. ఈ ప్రపంచం ఆయననే ఎంతో హింసలు పెట్టింది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న, ఆయనందు విశ్వాసం ఉంచిన మనలను ఒకవేళ ఈ లోకం క్రీస్తు నామాన్ని మనం ధరిస్తున్నామని భరిస్తున్నామని ద్వేషిస్తే యేసుక్రీస్తు ప్రభు అది ముందే చెప్పారు. అయితే వాక్యంలో వ్రాయబడిన మాట, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఈ శ్రమలను అంతము వరకు సహించాలి. రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే అంతము వరకు అనే మాట. అంతము వరకు సహించాలి. శ్రమలు వచ్చినప్పుడు మధ్యలోనే నువ్వు గివప్ చేసావంటే నీవు గమ్యస్థానాన్ని చేరుకోలేవు. చాలామంది మౌంటనీరింగ్ చేసేవారు, అంటే కొండ శిఖరాలను ఎక్కే అనుభవం కలిగిన వారు, మౌంట్ ఎవరెస్ట్ కానీ లేకపోతే హిమాలయ పర్వతాలు, రకరకాల పర్వత శ్రేణులు ఎక్కాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఉంటారు. రికార్డ్ సృష్టించాలని, వారి దేశానికి, వారి ప్రాంతానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడాలని, ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళాలని, మౌంటైన్స్ ఎక్కాలని సాధించేవారు చాలామంది ఉంటారు. బట్ ఆ మౌంటైన్స్ ఎక్కే తరుణంలో చాలామంది సగం దూరంకి వెళ్ళి వెనుతిరిగి వచ్చేస్తారంట. ఎందుకంటే ఆ చలిని భరించలేక. కొంతమంది ఆ మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు అక్కడక్కడ డెడ్ బాడీస్ పడిపోయి ఉంటే, అంటే వారికి ముందు వెళ్ళి కొంతమంది మార్గంలో ప్రయాణంలో తమ ప్రాణాలను కోల్పోయిన వారు, ఆ ఐస్కు, ఆ లో టెంపరేచర్స్కు బాడీ ఫ్రీజ్ అయిపోయి ఆ కొండలు ఎక్కుతూ, పర్వత శిఖరాలు ఎక్కుతూ చనిపోయిన వారి డెడ్ బాడీస్ చూసి కొంతమంది, అమ్మ బాబాయ్ నేను కూడా ఇంకో కిలోమీటర్ అయ్యాక నా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అని కొంతమంది పిరికి పందలుగా ఉన్నవారు వెనుదిరిగి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది నాకు ఆక్సిజన్ అందట్లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, నాకు కూడా ఏదో అయిపోతుందేమో అని ఆందోళన చెంది వచ్చేసేవారు. కొంతమంది, అమ్మో ఒంటరిగా నడవలేను, నాతో పాటు ఇంకొకళ్ళు ఉంటే వెళ్ళగలను, కానీ చుట్టూ ఎవరు కనబడట్లేదు, ఒక హైట్ వరకు నాకు బాగానే ఉంది కానీ ఇంకా హైట్కి బియాండ్ నేను వెళ్తుంటే నాకు ధైర్యం సరిపోవడం లేదని వెనుదిరిగి వచ్చేసేవారు చాలామంది ఉంటారు. బట్ అంతము వరకు ఎవరు వెళ్తారో, ఎవరు ప్రారంభంలో మొదట్లో ఉన్న పట్టుదలను అంతం వరకు కొనసాగిస్తారో, ప్రారంభంలో ఉన్న ధైర్యాన్ని చివరి వరకు కాపాడుకుంటారో, ప్రారంభంలో ఉన్న నిబద్ధత, నిష్ట ఎవరికి ఉండి ఆ గమ్యస్థానానికి, మౌంటైన్ టాప్కి చేరతారో వారు మాత్రమే అచీవర్స్గా నిలబడతారు. విశ్వాస జీవితంలో కూడా అంతే, అంతము వరకు దేవుని కొరకు నిలబడాలి. రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట, నీవు అంతము వరకు ప్రభువు కొరకు నిలబడాలి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ టిల్ యోర్ ఎండ్. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం పొందబోతున్నారని తెలిసిన హీ నెవర్ గేవ్ అప్ కదండి. మధ్యలో ఎక్కడో ఆయన ఆపేయలేదు. అమ్మో నా వల్ల కావట్లేదు, అమ్మో మేకులు కొట్టడం ఇంత కష్టంగా ఉంటుందని నేను అనుకోలేదే, లేకపోతే సిలువ మరణం ఇంత శ్రమగా ఉంటుందని, ఇంత ఇబ్బందికరంగా ఉంటుందని నేను అనుకోలేదు, సిలువ మీద నుండి తండ్రి నన్ను దింపే అని అంటే సిలువ మీద నుండి ఆయన దిగలేడా? ఆ 3 మేకులు ఆయన తీసేసుకొని క్రిందకు రాలేరా? లేకపోతే దప్పికొనుచున్నాను అని ఆ చేదు చిరకి ఇచ్చే వరకు రోమా సైనికులు ఆయన కేక వేయడం కంటే ఆకాశం నుండి వర్షింపమని ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి మరి జలజల పెద్ద తుఫాను వర్షం కురిసి ఆయన గొంతు నిండా నీరు రాదా అండి?
శిలువ మరణం పొందుతున్నప్పుడు ఘోరాతి ఘోరమైన అత్యంత క్రూరమైన మరణాన్ని అంతం వరకు ఆయన భరించాడు. హీ గేవ్ హిజ్ ఎవ్రీథింగ్. సమస్తం ధారపోసే వరకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా వెనుదిరిగినట్లు మనకు కనబడదు. విశ్వాస జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, విశ్వాసులంగా ఉన్న మనము ఏ పట్టుదలతో ఈ ఆధ్యాత్మిక పోరాటాన్ని ప్రారంభించామో, ఆధ్యాత్మిక పందెపు రంగాన్ని ప్రారంభించామో, రక్షించబడిన నాడు దేవుని పట్ల నీకు ఎలాంటి ప్రేమ ఉందో, ఎలాంటి కమిట్మెంట్ ఉందో, ఎలాంటి తీర్మానంతో నువ్వు దేవుని మరి వెంబడించాలని ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించావో, రక్షణ పొందినప్పుడు నీకు దేవుని కొరకైన ప్యాషన్ ఎలా ఉందో, అదే ప్యాషన్, అదే పట్టుదల, అదే నిబద్ధత, అదే క్రమశిక్షణ, అదే మరి దృఢ సంకల్పము నీలో అంతము వరకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అనే మాట వాక్యంలో చూస్తున్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు చాలామంది నిరాశ పడిపోతూ ఉంటారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు అగుదు. ఇఫ్ thou faint in the day of adversity, thy strength is small. శ్రమ దినమున నువ్వు ఎలా నిలబడతావో అదే నీ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. when adversity strike you, అటు ఇటు గాలి చేత కొట్టబడుతున్న సందర్భాలు, పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావో అదే నీ జీవితాన్ని డిటర్మిన్ చేస్తుంది, నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. శోధనలు అందరికీ వస్తాయండి. శోధనలో ఎవరు నిలబడతారో వాళ్ళే విశ్వాస జీవితంలో శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టాలలో దేవునికి దూరం అయిపోయేవారు ఒక గుంపు అయితే, దేవునికి ఇంకా సన్నిహితంగా ఈ విశ్వాసంలో ఇంకా బలపడి ఆ శ్రమలను వారి ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప పునాదులుగా వేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు మరికొంతమంది. వారు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలుగుతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శ్రమ దినమున కృంగిపోతే. శ్రమ దినమున కృంగిపోవడం ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ ఆబ్వియస్. అది ప్రతి మనిషికి వచ్చేదే. శ్రమలు ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో వస్తాయి. చుట్టాలలాగా ఫోన్ చేసి చెప్పి రావు, సడన్గా వచ్చేస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ వేలో, అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితుల్లో, సమయంలో పీపుల్ నుంచి మనకు రావచ్చు శ్రమలు. అయితే శ్రమలు ఎటువైపు నుంచి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా కృంగుదల అనేది వస్తుంది. ఖచ్చితంగా మనిషికి కృంగుదల అనేది వస్తుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ శ్రమ దినాన నీవు కృంగిపోతే నీవు చేతగాని వాడవు అవుతావు. మా ధన్యాకి, మా పెద్దమ్మాయికి కరోనా కోవిడ్ వచ్చిందండి. సెకండ్ టైం వచ్చింది. తను ఎక్కువ ఫుడ్ సరిగ్గా తినదు. ఫుడ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. షీ ఈజ్ నాట్ అ ఫుడ్డీ. ఫుడ్ ఎక్కువ తిందో కొంచెం సన్నగా ఉంటుంది. సో సెకండ్ టైం అంటే ఇన్ఫెక్షన్ లేదు, ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు, అండ్ దెన్ సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. రిపోర్ట్లో మాత్రమే వచ్చింది పాజిటివ్ అని, ఆర్టీపీసీఆర్లో, అది కూడా స్వాబ్లో కూడా నెగిటివ్ వచ్చింది. షీ హ్యాడ్ అ వెరీ మైల్డ్ కోవిడ్ సెకండ్ టైం వచ్చినప్పుడు. అది రాగానే వెంటనే మరి నా మనసులో చాలా ఆలోచనలు. ఇప్పుడు మళ్ళీ 14 days ఎలా మేనేజ్ చేయాలి, 14 days మళ్ళీ ఐసోలేషన్లో పెట్టాలంటే దేవుడు ఒక ప్రక్క నుంచి నాతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ హర్. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, నేను ఇంకా దేవుడు నాతో మాట్లాడగానే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ వాజ్ వెరీ హోప్ఫుల్. చాలా ధైర్యంగా ఉన్నాను. ఏ మాత్రం చిన్న బాధ కూడా నా మనసులోకి రాలేదు. ఎందుకంటే ప్రభు ఉన్నాడు, ప్రభు నడిపిస్తాడు అనే ధైర్యం. ఆ సమయంలో ఒక ఆంటీ అన్నారు, ఏంటమ్మా మళ్ళీ వచ్చిందా అని చాలా బాధగా అడిగితే, నేను ముఖం నిండా ఒక పెద్ద చిరునవ్వు పెట్టే మాట చెప్పాను. అదేంటో తెలుసా, నా దేవుని కృప దండిగా మెండుగా ఉన్నప్పుడు సమస్య మళ్ళీ వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా నాకు భయం లేదని చెప్పాను. హల్లెలూయా. when I have God's grace in sufficiency, సమృద్ధి అయిన దేవుని కృప ఉందండి, నాకు ఏ భయము లేదు, నాకే బాధ లేదు, నాకే దిగులు లేదు. నేను అనుకుంటాను ఆ క్షణంలోనే సాతాను సిగ్గుపడి పారిపోయాడండి. హల్లెలూయా. ఆ మాట చెప్పిన మరుక్షణమే సాతాను సిగ్గుపడి తోక ముడుచుకొని పారిపోయాడు. అదే క్షణంలో నా దేవుడు కూడా ఆనందించి ఉంటాడు. ఎందుకంటే దిస్ ఇస్ ద యాటిట్యూడ్ ఐ వాంట్ ఇన్ మై డాటర్. నా కుమార్తెలో ఈ భావన, ఈ విశ్వాసమే నేను కోరుకుంటుంది. ఈ విశ్వాసం ప్రదర్శించగలిగిందని దేవుడు కూడా సంతోషించి ఉంటాడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ యొక్క ఫీలింగ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? చూడండి, ఏదైనా ఒకటి రాగానే వెంటనే మన లోపల ఒక ఫీలింగ్ అనేది ప్రారంభమవుతుంది.
శ్రమ రాగానే నీ లోపల నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? శ్రమ రాగానే నీ లోపల నుంచి వస్తున్న మాటలు ఎలా ఉంటున్నాయి? కృంగిపోయే మాటల, ఇక అయిపోయింది, అంతా అయిపోయింది, దేవుడు విడిచిపెట్టేశాడు. చూడండి, కొంతమంది నీ ప్రార్థనలు చేస్తున్నావండి, ఏమైపోతుంది, ఏమవుతున్నాయి, అన్నీ వెళ్తున్నాయి దేవుని సన్నిధికి. నీ ప్రార్థనలు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఒక కంచెగా ఉన్నాయి, ఒక వలయంగా ఉన్నాయి. దేవుడు నిన్ను అందుకే నడిపిస్తున్నాడు. ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థంగా పోతున్నాయి అని అనుకోవద్దమ్మా. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ కూడా నిశ్చయంగా వింటున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదు. ఇందాక మనం చూసాం దేవుని వాక్యంలో, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. నేనండి 1998 సంవత్సరంలో నాకు చాలా స్ట్రెంగ్త్ ఉండేదండి, చాలా హెల్త్ ఉండేదండి, చాలా ఇమ్యూనిటీ ఉండేదండి, అసలు ఏ ఇన్ఫెక్షన్ వచ్చేది కాదండి, ఏ జలుబు కూడా వచ్చేది కాదండి. అంటే అఫ్కోర్స్ అప్పుడు నీకు చాలా ఇమ్యూనిటీ ఉంది, బట్ ఆ ఇమ్యూనిటీ గురించి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటే ఆ ఇమ్యూనిటీ నీకు ఈరోజు వరకు ఉంటుందా? ఈరోజు నీకు ఇమ్యూనిటీ ఉంటే ఈరోజు నీ చుట్టూ ఉన్న వైరస్ల నుండి నువ్వు కాపాడబడతావు. ఒకవేళ వైరస్ అటాక్ అయినా బాడీలో నీలో ఉన్న ఇమ్యూనిటీ వాటితో ఫైట్ చేసి నువ్వు క్షేమంగా వ్యాధి నుండి బయటపడడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు వి వెరీ ప్రౌడ్లీ టాక్ అబౌట్ అవర్ పాస్ట్ విక్టరీస్. గతంలో మనం ఏం చేసేసామో వాటి గురించి చాలా గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటాం కదండి. నేను రక్షింపబడిన తొలి దినాల్లో, లేకపోతే అప్పుడు ఇలాగా ఇప్పుడు అలాగా అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. అఫ్కోర్స్ నీ సాక్ష్యం చాలా ముఖ్యం. ఒక విశ్వాసికి బలమే విశ్వాసి యొక్క సాక్ష్యం. నీవు దేవునితో నడిచిన నడక, దేవునితో నీకున్న అనుభవాలు, దేవుడు నిన్ను ఎలా నడిపించాడు, దేవుడు నీ జీవితంలో ఎలా కార్యాలు చేశాడు, విశ్వాసం ద్వారా నువ్వు ఎలా బ్రతికావు, విశ్వాసం ద్వారా దేవుడు ఎలా నిన్ను నడిపించుకుంటూ వచ్చాడు, అవన్నీ నీ సాక్ష్యం. నేను అనుకుంటాను మన జీవిత సాక్ష్యమే ఒక గొప్ప ట్రెజర్ అండి. అదొక గొప్ప ధననిధి లాంటిది నీ తర్వాత తరాలకు నువ్వు అందించడానికి కూడా. అయితే గతంలో నీవున్న విశ్వాసము, లేకపోతే గతంలో నీకున్న విశ్వాస పరిమాణం ప్రస్తుతంలో ఒకవేళ నీకు లేకపోతే గతాన్ని గురించి నువ్వు చెప్పుకున్న దానివల్ల ఉపయోగం లేదు. గతంలో నేను మంచిగా సేవ చేశానండి, కానీ ఇప్పుడు మందిరానికి కూడా వెళ్ళట్లేదండి అంటే గతంలో నువ్వు దేవుని కొరకు చేసిందంతా వ్యర్థమే. ఎందుకంటే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్ నౌ? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ కండిషన్ నౌ? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నీ విశ్వాస స్థితి ఏంటి? ఇప్పుడు నీలో పరిశుద్ధత ఉందా? ఇప్పుడు నీకు దేవుని కార్యాల పట్ల పట్టుదల ఉందా? ఇప్పుడు నీవు దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తున్నావా? ఇప్పుడు నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావా? ఇప్పుడు దేవుడి నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో మాట చూస్తాం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభించావు విశ్వాస జీవితాన్ని, బానే మంచి అనుభవాలు ఉన్నాయి, మంచిదే. ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు వెనుతిరిగిపోయావా? ఇప్పుడు వెనుకకు జారిపోయావా? ఇప్పుడు లోకంలో కలిసిపోయావా? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను అబ్జర్వ్ చేస్తే అసలు నువ్వు క్రైస్తవురాలు అనే తెలియకుండా అంతలాగా క్యామోఫ్లేగా అయిపోయావా? కొన్ని ఉంటాయండి, ఊసరవెల్లి అంటారు కదా, ఊసరవెల్లి అంటారు. ఆ ఊసరవెల్లికి ఉండే ఒక అలవాటు ఏంటంటే, దాని బాడీ దట్స్ హౌ ఇట్ ఇస్ వైర్డ్. దాని మెకానిజం ఏంటంటే, అది ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో ఉన్న కలర్స్ని బట్టి దాని బాడీ కలర్ మారిపోతూ ఉంటుందండి. ఒకవేళ చెట్ల మీదకి వెళ్తే, పచ్చని చెట్ల మీదకి వెళ్తే దాని బాడీ గ్రీన్ కలర్ అయిపోద్ది. ఒకవేళ ఎండిపోయిన చెట్ల మీదకి వెళ్ళగానే దాని బాడీ అంతా ఆ ఎండిపోయిన కలర్స్, ఆ డార్క్ బ్రౌన్ కానీ ఆ డార్క్ రెడ్డిష్ కలర్స్ కానీ ఆ కలర్స్లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ మట్టిలోకి వెళ్తే, ఊసర వెళ్ళి దాని బాడీ కొంచెం ఆ మట్టి షేడ్కి దగ్గరలోకి మారిపోతూ ఉంటుందంట. అంటే దాని బాడీ కలర్ని ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కలర్కి అది చేంజ్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఊసర వెళ్ళి రంగులు మారిపోతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోతూ ఉంటుంది. అది కదిలితే తప్ప దాని కనుగుడ్లు అలా తిప్పుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే దాని మీద చేయి కూడా వేసేయచ్చు, దాన్ని పట్టుకోవచ్చు కూడా, దాని పక్కకు కూడా వెళ్ళిపోతామేమో చూసుకోకుండా. కొన్నిసార్లు మన లోకంలో బ్రతుకుతూ ఎలా ఉంటామంటే, లోక సంబంధమైన స్నేహితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. సినిమాలు చూసే స్నేహితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు సినిమా కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత వ్యర్థమైన పరిస్థితులు, వ్యర్థమైన సాంగత్యాలు, వ్యర్థమైన స్నేహాలు చేసే స్నేహితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ టర్మినాలజీ, వాళ్ళకి సంబంధించిన జోకులు, వారికి ఉండే భావజాలం, వారికి ఉండే కోడ్ లాంగ్వేజ్, దానిలో కలిసిపోతూ ఉంటారు చాలామంది.
కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, లోకంలో నుండి వేరుపరుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, సెపరేట్ చేశాడు లోకం నుండి నిన్ను. ఎందుకంటే నీవు ఆయన కొరకు వెలగాలి, ఆయన కొరకు ప్రకాశించాలని. విశ్వాస జీవితంలో అంతము వరకు నీ రక్షణను కొనసాగించుకోవాలి, అంతము వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, అంతము వరకు నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. యూ మస్ట్ హ్యావ్ పర్సిస్టెన్స్ టిల్ ది ఎండ్. పర్సిస్టెన్స్ అంటే ఏంటంటే ఓర్పు, సహనం. నా వల్ల కాదండి, ఐ వాంట్ గివ్ అప్ అంటే, పందెపు రంగంలో చూడండి, పందెపు రంగంలో రన్నింగ్ రేస్లో ఒక 4-5 స్టార్ట్ చేస్తారు ఆ రేస్. స్టార్టింగ్లో అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, కానీ సగంకి వచ్చేసరికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి, ఆ కాళ్ళ కండరాలన్నీ గట్టిగా లాగుతూ ఉంటాయి. అండ్ దెన్ ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ లైన్ దగ్గర ఉందనగా ఈ కాళ్ళు ఏమైనా అయిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా అంతము వరకు సహించి ఎవరు ఫినిష్ లైన్ వద్దకు ప్రారంభంలో ప్రారంభించిన పట్టుదలను అంతం వరకు కొనసాగిస్తారో ఆ వ్యక్తికి మెడల్ వస్తుంది, ఆ వ్యక్తి నిలబడతాడు ఫస్ట్ పొజిషన్లో. విశ్వాస జీవితంలో కూడా అంతము వరకు సహించే అనుభవము కావాలి, అంతము వరకు నమ్మకత్వాన్ని కొనసాగించుకోవడం నీకు కావాలి. మన జీవితాల్లో కూడా గతంలో దేవునిలో ఒకవేళ మంచి అనుభవాలు ఉండుండొచ్చు, బట్ నీ వర్తమానం ఎలా ఉంది, అంతము వరకు నీవు దేవునిలో కొనసాగాలి. అట్టి విధంగా అంతము వరకు దేవుని కొరకు నిలిచి దేవుని మహిమపరిచినట్లు దేవుడు తన సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడునని నీ వాక్యంలో మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, చాలాసార్లు వర్తమానంలో ఇప్పుడు మా స్థితిగతులు ఎలా ఉన్నాయో మేము గమనించుకోకుండా, ఒకప్పుడు నేను బాగున్నాను, ఒకప్పుడు నేను బాగా ఎదిగాను, ఒకప్పుడు నేను దేవుని కొరకు బాగా వాడబడగలిగాను అని ఒకప్పుడు చేసిన వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటాం. కానీ అంతము వరకు నమ్మకత్వం, అంతము వరకు పట్టుదల, అంతము వరకు నీ పట్ల అదే ప్రేమ, అదే తాపత్రయము, అంతము వరకు నీ కొరకు వాడబడాలని, నీ కొరకు అరిగిపోయేంతగా వాడబడాలని అదే ఆశ, అదే తృష్ణ మాలో మేము కలిగి ఉండి ప్రభా, అంతము వరకు నీ కొరకు నమ్మకంగా జీవించి నీవిచ్చే జీవ కిరీటమును, నీవిచ్చే నిత్య రాజ్యమును, నీవిచ్చే శ్రేష్టమైన ప్రతి దీవెన మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే గివప్ చేయాలనుకుంటున్నారో ప్రభా, ఎవరైతే ఈ శ్రమలు తట్టుకోలేను, ఈ కష్టాలు తట్టుకోలేను, ఇక దేవుని కొరకు నిలబడి నాకు ఏమొచ్చిందని కృంగుదల్లో ఉన్నారో వారి జీవితంలో ప్రభా నీవే గొప్ప కార్యాలు చేసి వారి వెయిటింగ్కు తగిన శ్రేష్టమైన ప్రతిఫలము వారి జీవితాలను అనుగ్రహించి ఆశీర్వదించి సంతృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.